నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ప్రారంభించిన సీఎం జగన్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని ప్రకటన కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల సమ్మె ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంగన్వాడీ వర్కర్ల హెచ్చరిక ఘనంగా వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వెల్లడి 6వ డివిజన్ పరిధిలో కొండ ప్రాంతంలో పర్యటించిన వైసీపీ నేత దేవినేని అవినాష్ వైసీపీ అధికారంలోకి వచ్చాక తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఉండాలి అనేదే తమ లక్ష్యమని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఒక వరమని ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఉండాలి అనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేసేందుకే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు ఈ కార్యక్రమం కింద పేదవాడికి ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నామని వైద్య ఖర్చు 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ కిందకు వస్తుందన్నారు ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతున్నామన్నారు ఈ రోజు నుండి కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందని జగన్ చెప్పారు ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తలంపు తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడూ కూడా ఎవరూ కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మరో ముందడుగు వేస్తా ఉన్నాం ఈరోజు ఆ దిశగా ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఉచిత వైద్యం పరిమితిని 25 లక్షలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఇలాంటి ప్రతి డౌటును కూడా ఎవరి మనసులో కూడా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది అంగన్వాడీ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరిన సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు మండల కార్యదర్శి ఎం మహేష్ మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలన్నారు కనీస వేతనం 26,000 అమలు చేయాలన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలని ఫేస్ యాప్ రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు డిసెంబర్ 12వ తేదీ నుంచి నిరవాధిక సమ్మెకు పిలుపునిచ్చారు ఈ రోజు 7వ రోజు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం చర్చల ద్వారా పరిష్కరిస్తుందేమన్న ఆశాభావంతోనూ ఎప్పటికి కూడా చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేటట్టు కనిపించట్లేదు ఈ నేపథ్యంలో అన్ని ఎంఆర్ఓ సెంటర్స్ దగ్గర ఐసీడీఎస్ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరాహార దీక్షలకి నిరసనలకి పిలుపునివ్వడం జరిగింది ముఖ్యంగా అంగన్వాడీల సమస్యలు ప్రధానంగా కనీస వేతనం 26,000 అమలు చేయాలని గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మార్చాలని చెప్పి దాంతోపాటు ఆయా అంటే
హెల్పర్స్ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి, సెంటర్ అద్దెలు ఇవ్వాలని చెప్పేసి, గ్యాస్ని రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేయాలని చెప్పి అనేక డిమాండ్స్, 11 డిమాండ్స్ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న ఈ యొక్క న్యాయమైన కోరికల్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. లేని పక్షంలో ఇక రోడ్ల మీదకు తప్ప మరో మార్గం లేదు. తక్షణమే దీంతో పాటు ఇప్పటికే అత్యంత దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంగన్వాడీలకు సంబంధించిన స్కూల్ తాళాలని వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున CITU ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెను 7 రోజులుగా కొనసాగుతుంది. ఈ సమ్మెకి కనీసం ఏ అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఈ 7 రోజుల నుంచి సమ్మెను ఎందుకు చేస్తున్నారు, ఏ మేనిఫెస్టోలో చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది ఒక్కళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోలేదు. కానీ మమ్మల్ని అంత చిన్న చూపు ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లా. మేము ఏమీ అడగలేదు, మీ ఆస్తులు అడగలేదు, మీ అంతస్తులు అడగలేదు, కనీస వేతనం అడిగాను. మేము 1999లో ఇక్కడ మన ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి 23-24 సంవత్సరాల నుంచి వర్కర్స్ హెల్పర్స్ పనిచేస్తున్నారు. రిటైర్డ్ అయిపోయి 62 సంవత్సరాలు ఇంటికి వెళ్ళిపోతున్నా కానీ వాళ్ళకి ఒక్కటి కూడా చేతిలో పెట్టి పంపించడం లేదు. ఉట్టి చేతులు, ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళిపోండి అమ్మా అని పంపిస్తున్నారు. కానీ ఆ సమస్యలన్నిటితో మా బాధలను పంచుకోవడం కోసం రోడ్లు ఎక్కాము. రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చావు. తెలంగాణ కన్నా అదనం వేతనం ఇస్తానన్నావు, మాట తప్పను మడిని తిప్పను అన్నావు. కానీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నువ్వే ఏ కార్యక్రమాలు మాకు చేయలేదు. కనీసం మినో ఛార్జీలు పెంచమని అడిగాము, అది ఇవ్వలేదు. ఒక పిల్లగాడికి వచ్చేటప్పుడు గ్యాస్ బండికి ₹10 ఇస్తున్నావు, ₹10. సీఎం జగన్ సహకారంతో పశ్చిమ నియోజకవర్గంలో హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లంపల్లి వెల్లడించారు. బ్రాహ్మణ వీధిలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధర్రావు విచ్చేయగా వారి చేతుల మీదుగా దేవస్థానం చైర్మన్ గుడిపాటి పాపారావుతో పాటు పాలకవర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ బ్రాహ్మణ వీధుల్లో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసం ₹1 కోటి వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈరోజు విజయవాడలోనే ప్రముఖ దేవాలయం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం కొత్తగూడలో అని పిలుస్తారు. ఈ దేవస్థానంలో నూతనంగా కమిటీని ఏర్పాటు చేయడం, పెద్దలు పాపారావు గారు మా అందరికీ కూడా మార్గదర్శకులు గుడిపాటి పాపారావు గారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ దేవాలయం మీద పూర్తి అవగాహన ఉంది. ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ఆయన కృషి చేస్తున్నారు. తప్పకుండా పాపారావు గారి ఆ సభ్యులు ఎవరైతే ఇప్పుడు ప్రమాణ స్వీకారం సభ్యులందరూ కూడా కలిసి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ దేవాలయాన్ని ఏదైతే తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవస్థానం ఏ తరహాలో అయితే పూజలు చేస్తారో అదే తరహాలో ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఒక వెంకటేశ్వర గుడి ఎంతో 2 సంవత్సరాలు చేశానండి, చైర్మన్గా చేశాను. మళ్ళీ వెల్లంపల్లి విద్యాధర గారు, వెల్లంపల్లి శ్రీనివాస ఆధ్వర్యంలో మళ్ళీ 2 సంవత్సరాలు చైర్మన్గా నియమించారు. దానికి గాను అంతకుముందు కూడా వెండి కిరీటాలు అన్నీ చేయించాను. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు తలుపులకి, మెయిన్ తలుపులకి వెండి భక్తుల సాయంతో వెండి తలుపులకి వెండి కొట్టించేస్తాను. వైసీపీ అధికారంలోకి వచ్చాక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనంత అభివృద్ధి జరుగుతుందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ మారుతి నగర్ కొండ ప్రాంతంలో చివరంచు ఇంటి వరకు పర్యటించిన అవినాష్ ఈ 4.5 ఏళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు ₹4,50,00,000 వెచ్చించి ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందని, ఇటీవలే మరో ₹1 కోటి పనులకు శంకుస్థాపన చేశామని ఈ సందర్భంగా వెల్లడించారు. డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కార్పొరేటర్ అమర్నాథ్ గారు వచ్చిన తర్వాత జరిగిన ₹4,50,00,000 అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజానికాన్ని వివరిస్తాం. అదేవిధంగా ప్రజల నుంచి ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నీ గారు తెలుసుకుని ఒక మేనిఫెస్టో రూపంలో ప్రారంభించుకుని రేపు మళ్ళీ 2024లో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత చేసే కార్యక్రమాలు అన్నీ గారు ప్రజానికానికి ఒక మేనిఫెస్టో రూపంలో మా హామీగా ఈరోజు ప్రజానికానికి అందజేస్తున్న జరుగుతాను. ఈరోజు కొండ చివరి అంచు వరకు గార గతంలో గడపగడప ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మేము వెళ్తాం.
మళ్ళీ ఈరోజు రెండోసారి ప్రజానీకం దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో ఏదైతే సమస్యలు మాకు చెప్పారో సచివాలయం నిధులతో కానివ్వండి, కార్పొరేషన్ నిధులతో కానివ్వండి, మొన్న చెప్పిన దాంట్లో దాదాపుగా 85% పనులు ఈరోజు చేస్తాం జరుగుతుంది. మిగిలిన పనులు గారు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. మొన్న గారు ₹1 కోట్లతో శంకుస్థాపన చేస్తుంది. అవన్నీ గారు పూర్తి చేసి ఈరోజు ఏదైతే మరలా రెండోసారి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమం 6వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ అమర్నాథ్ గారు, మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక సీనియర్ నాయకులు పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఇది ఒక కొండ ప్రాంతం అయినా చాలా చక్కగా అవినాష్ గారిని ఒకటే అంటున్నారు, ఈరోజు కొండ ప్రాంత వాసులందరికీ కూడా సచివాలయం వ్యవస్థ పెట్టి మరి వాలంటరీ సిస్టమ్ ద్వారా ఎన్నో పథకాలు నేరుగా ఇంటికి వచ్చి మరి తెలుసుకుని పథకాలు పెడుతున్నారు. మరి సంక్షేమ పథకాలు ఆ రకంగా ఇస్తూ అభివృద్ధి కూడా కొన్ని రోడ్లు నిన్నగా కాక మొన్న హోమ్ మినిస్టర్ గారితో ప్రత్యేక నిధులతో ₹1 కోట్లతో ప్రతి డివిజన్ ఈరోజు వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో 6వ డివిజన్లో మారుతినగర్ కొండ ప్రాంతం కోకోకోలా స్ట్రీట్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకొచ్చి గతంలో అవినాష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే గతంలో ఇచ్చిన హామీలన్నిటి కూడా చాలా వరకు వాటిని నెరవేర్చే విధంగా ప్రయత్నాలు చేసి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాలన్నీ 90% చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదేవిధంగా అవినాష్ గారి దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా నగరంలోని బందర్ రోడ్లో ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫుడ్ ప్లేస్ రెస్టారెంట్ను ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫుడ్ ప్లేస్ అనే రెస్టారెంట్ ను ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన రెస్టారెంట్ ను వారు పరిశీలించారు. రెస్టారెంట్లోని వంటకాలను రుచి చూశారు. అనంతరం నటి అనసూయ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో సౌత్ ఇండియా స్పెషల్స్ తో ఆహార ప్రియులకు అనుగుణంగా రెస్టారెంట్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంతో మంది ఆహార ప్రియులకు ఈ రెస్టారెంట్ నచ్చుతుందని పేర్కొన్నారు. నమస్కారం. విజయవాడ చాలా ఆనందంగా ఉంటుంది నాకు ఎప్పుడు ఇక్కడ వచ్చినా కూడా. విజయవాడ వస్తే ఫస్ట్ థింగ్ నేను ఏం తినాలా అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, బికాస్ దర్ సో మెనీ ఆప్షన్స్. బట్ ఈరోజు ఇక్కడ విజయవాడలో యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ ఫ్యామిలీ మల్టీ క్విజిన్ రెస్టారెంట్ అండ్ కెఫే లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ప్రశాంత్ గారు అండ్ శ్రీదేవి గారు అండ్ రేవతి గారు. విషింగ్ యూ అండ్ యువర్ టీమ్ lot of health and hygiene so that you can spread the happiness. Food is love language అంటారు. సో నాకు చాలా మందికి ఇష్టము. నేను ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా కానీ రాజమండ్రి వెళ్తేనే తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే విజయవాడలో కూడా ఆథెంటిక్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ అవుట్ ఆఫ్ రాజమండ్రి రోజ్ మిల్క్ని చాలా ఆథెంటిక్గా ఇక్కడ సర్వ్ చేయడం జరుగుతుంది. నాట్ జస్ట్ దాట్, వీ హ్యావ్ సమ్ భీమవరం రాయల్ స్పెషల్ అండ్ దర్ ఇస్ సమ్ మటన్ బిర్యానీ, బగారా రైస్, వెజ్ లో చెప్తే నాకు ఆకలేస్తుంది చెప్పండి. వెజ్ లో లైక్ సౌత్ ఇండియన్ థాలీస్ ఆర్ మై ఫేవరెట్. విజయవాడలో రోడ్ పచ్చళ్ళు, పొళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరన్నా వస్తున్నా కూడా అది తీసుకురండి తీసుకురండి చెప్తూ ఉంటాను. ఈసారి ఇట్స్ నాట్ దట్ ఫార్ అవే ఫ్రమ్ హైదరాబాద్, సో యూ నెవర్ నో, యూ మైట్ సీ మీ కమింగ్. పచ్చడన్నమే అనమాట. ఎవరు స్వయం పాకం అంత నచ్చదు అనుకుంటా, కానీ నేను బాగా వండుతానని మా ఇంట్లో అందరు అంటారు. వెజిటేరియన్ ఐఎమ్ పప్పు స్పెషలిస్ట్. నేను కనీసం ఒక 18 types ఆఫ్ పప్పులు చేయగలుగుతాను. మేడం ఎక్కువగా క్లాత్ స్టోర్ కి ఎక్కువ బ్రాండ్ ప్రమోషన్ చేస్తా ఉంటారు, అన్ని షాపింగ్ మాల్స్ కి, రెస్టారెంట్స్ కి చాలా రేర్ గా చేస్తారు. నేను వద్దనట్లేదు, మీరే పిలవాలి. ఇప్పుడు మన ప్రశాంత్ గారు అండ్ శ్రీదేవి గారు అనుకున్నారు, వచ్చేసాను. మీరు అనుకుంటే వచ్చేస్తాను. వాళ్ళు భయపడుతున్నట్టున్నారు, ఈ వస్తే బాగా తినేస్తారు. I have filmed ఒక 5 films రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి, which includes Razakar, Wolf and Simba and Chase. పుష్ప 2 జరుగుతుంది. నేను మీతో పాటు సినిమా చూసి వావ్ అనడానికి వెయిట్ చేస్తున్నాను. నేను దాక్షాయినినే. థ్యాంక్ యూ విజయవాడ ప్రజలకి యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ మీరు అనుకున్న అంత టేస్ట్ఫుల్ ఫుడ్ ఇస్తుందని మేము ఆశిస్తున్నాం. మా అడ్రస్
సబ్ రిజిస్టర్ ఆఫీస్ రోడ్, బెంచ్ సర్కిల్, విజయవాడ. సో మీరందరూ మీ ఫ్యామిలీతో కలిసి ఈ యునైటెడ్ ప్యాలెస్ రెస్టారెంట్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మ్యామ్, స్పెషల్గా మ్యామ్ వచ్చి అనసూయ గారి చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇట్స్ గ్రేట్. నగరంలో సమ్మోహన సిల్వర్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజుల పాటు కొనసాగనుంది. వివిధ రకాలైనటువంటి బ్రైడల్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, డైమండ్స్, ఆభరణాలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. కస్టమర్లు కోరుకునే మోడల్స్ ను 20 రోజుల్లోపు ఆర్డర్ ప్రకారం తయారు చేసి ఇస్తామని సమ్మోహన ఆర్గనైజర్ అనూష తెలిపారు. ఆల్ ఇండియా వైజ్ గా అన్ని కలెక్షన్స్ వారి వద్ద లభిస్తాయని సమ్మోహన నిర్వాహకురాలు తెలిపారు. అంతేకాకుండా హైదరాబాద్ గచ్చిబౌలిలో స్టూడియోలో వివిధ రకాలైన ఆభరణాలు కొలువుదీరి ఉన్నాయని వీక్షించేందుకు ఖచ్చితంగా కస్టమర్లు రావాలన్నారు. నమస్కారం, నా పేరు అనుష ఉప్పులూరి. సో మాది సమ్మోహన సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అండి. వీఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్. So we have a personalized studio at Gachibowli and APHB colony. So మాది బేసిక్గా వచ్చేసి సిల్వర్ కలెక్షన్ అండి. We have అన్ని కైండ్స్ ఆఫ్ జ్యువెలరీ ఉన్నాయి. బేబీ జ్యువెలరీ, బ్రైడల్ జ్యువెలరీ, రెగ్యులర్ వేర్, డైలీ వేర్. సో బేసిక్గా సిల్వర్ జ్యువెలరీ విత్ 22 క్యారెట్ గోల్డ్ పాలిష్ ఈజ్ మై స్పెషాలిటీ అండి. సో దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సీజెడ్, కుందన్, మోజనైట్స్, నెక్స్ట్ ఇటాలియన్ కలెక్షన్. సో మేము ప్రస్తుతానికి విజయవాడలో వెడ్డింగ్ పాపప్ షో అని A+ కన్వెన్షన్లో జరుగుతోంది 18th and 19th of December. సో మేము స్టాల్ ఇప్పుడు సెకండ్ టైం వచ్చాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి ఇంకా స్పెషల్ కలెక్షన్స్తో విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చాము. ఫస్ట్ టైం వాజ్ లైక్ ట్రయల్ వేయడానికి వచ్చాము, బట్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మేము కస్టమైజ్ కూడా చేస్తామండి. మనము 7 to 8 years నుంచి ఉన్నాము ఇండస్ట్రీలో. సో సిల్వర్ జ్యువెలరీలో మీరు ఏ రకమైనది కావాలన్నా మేము కస్టమైజ్ చేసి కూడా ఇవ్వగలము. ఇందులో ఉన్న అంటే ఎక్కడెక్కడి నుంచి కలెక్షన్ అంతా కూడా ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటాం? ఆల్ ఓవర్ ఇండియా అండి. ఇవన్నీ హ్యాండ్ మేడ్స్. సో మాకు వర్క్ షాప్స్ ఉన్నాయి. సో మేము స్పెషల్గా అన్ని డిజైన్ చేసి చేయించినవి ఉంటాయి. సో ఇదంతా కూడా మా స్పెషల్ కలెక్షన్ అండి. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. అన్ని హ్యాండ్ మేడ్స్. సో అన్ని పీసెస్ యూనిక్గా ఉంటాయి. సో ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా. ఒకవేళ బ్రైడల్కి ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఎన్ని డేస్లో డెలివరీ? ఆర్డర్ చేసినప్పుడు 30 days to 45 days ప్లాన్ చేసుకుంటే మీకు ఏ అకేషన్ ఉన్నా కూడా సో మీరు ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి. ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని దేవస్థానం చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో మహామండపం వద్ద శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంలో పలువురు దంపతులు పాల్గొని పూజలు చేశారు. స్వామివారికి ఉదయాన్నే పంచామృతాభిషేకాలు జరిపారు. సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి కళ్యాణాన్ని తిలకించారు. తాడేపల్లిలో సీఎం నివాసం సమీపంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు ఆగడాలు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేయడంపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు రేపల్లె సన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్బిపేటలోని హోటల్ వైబ్రాంట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు రేపల్లె సన్ని మాట్లాడారు. బాపట్ల ఎంపీ అనుచరుడినైనా తనపై రాజకీయ కక్షతో బురద జల్లే ప్రయత్నాల్లో భాగంగానే ముజీబు అనే వ్యక్తి పోస్టర్లు వేశాడన్నారు. బాపట్ల ఎంపీ పేరును సైతం వాడి ఆయన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తనకు సదరు పోస్టర్లు వేసి తన పరువుకు భంగం కలిగిస్తున్న ముజీబు అతని సోదరుడు అనుచరులు కేవలం రాజకీయ కక్షతోనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు. సన్నీ ఆషిక్ పంతగాని అందరూ రేపల్ సన్నీ అంటారు. గత 20 days బ్యాక్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు తాడేపల్లి, తెనాలి, వేమూరు, కొల్లూరు కొన్ని ప్రాంతాల్లో ఈ పోస్టర్స్ అతికిచ్చారు. దీని మీద ఏమన్నా ఉంది అంటే, డియర్ సీఎం సార్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ అనుచరుడు రేపల్ సన్ని వ్యాపార నిమిత్తం నా దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం చేసినాడు. ఇప్పుడు నేను డబ్బులు అడుగుతుంటే అతను వ్యాపారంలో నష్టం వచ్చింది, నువ్వేం చేసుకుంటావు చేసుకో,
ఏం చేసుకుంటావు చేసుకో, అతని నుంచి నాకు రావాల్సిన డబ్బులు సీఎం గారు నాకు ఇప్పించండి అని కొన్ని పోస్టర్లు అతికిచ్చారు. ఈ పోస్టర్ నా ఫ్రెండ్స్ ద్వారా కానీ కొంతమంది ద్వారా నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అతనికి ఎవరు వేశారంటే ముజీబ్ అని తెలిసింది. ముజీబ్ అని తెలిసిన తర్వాత అతనికి డిఫామేషన్ నోటీస్ పంపించాను. నేను ఒక 10 days వెయిట్ చేసి అతని నుంచి ఏం ఆన్సర్ రాకపోయేసరికి నేను మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించాను. పంపించిన తర్వాత అతను ఎందుకు కంగారుపడ్డాడో దాని తర్వాత అతను స్పందనలో కంప్లైంట్ పెట్టాడు. ఏమని అంటే, నేను సన్నీ అనే అతను బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అంచాడు రేపల సన్నీ అనే అతను నా దగ్గర అప్పుగా 25 లక్షలు తీసుకున్నాడు, తీసుకొని నేను అడుగుతుంటే చంపుతానని బెదిరిస్తున్నాడని స్పందనలో కంప్లైంట్ చేశాను. ఏ రోజు స్పందనలో కంప్లైంట్ చేశాను అదే రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడంటే, నేను అతనికి అప్పు ఇచ్చాను 2 months ఇస్తానని ఇవ్వలేదని ఇతను మాట్లాడుతున్నాడు. వాళ్ళ అమ్మగారు అయితే మా కొడుకు వ్యాపారం చేస్తానంటే ఒక 25 లక్షలు ఇచ్చాను వాళ్ళ అమ్మగారు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరికి పొంతం లేని సమాధానం వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. అదే రోజు ప్రెస్ మీట్లో ఇతను ఒక చెక్ చూపించాడు. ఆ చెక్ మీద ఏమైనా ఉంది అంటే ఒక 4 లక్షలు ఉంది. ఆ చెక్ అయితే నాదే కానీ దాని మీద సంతకం అయితే నాదైతే కాదు. దానికి నాకు పాత రోజుల్లో నాకు చెక్ పోయిందని చెప్పి నేను స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఆ రోజు ఈవినింగ్ నాకు లాలాపేట్ స్టేషన్ నుంచి సిఐ గారు కాల్ చేశారు. సన్నీ గారు, మీకు ముజీబ్ అనే అతను మీ మీద స్పందనలో ఎస్పీ గారు కంప్లైంట్ చేసి మీరు స్టేషన్కి రావాలంటే నేను అందుబాటులో లేకపోతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను ప్రారంభించిన సీఎం జగన్. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని ప్రకటన. కొనసాగుతున్న అంగన్వాడీ వర్కర్ల సమ్మె. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అంగన్వాడీ వర్కర్ల హెచ్చరిక. ఘనంగా వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. పాల్గొన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని వెల్లడి. 6వ డివిజన్ పరిధిలో కొండ ప్రాంతంలో పర్యటించిన వైసీపీ నేత దేవినేని అవినాష్. వైసీపీ అధికారంలోకి వచ్చాక తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.